హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే కెరియర్లో 66 మూవీస్, దట్టు ఇది 64th మూవీ. దట్టు ఆయన 50 మూవీస్ కూడా ధనాధన్ చేశారు. తర్వాత కొద్దిగా స్పీడ్ తగ్గింది అనుకునే లోపే డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ మూవీస్ చేశారు. దట్టు కామెడీ కింగ్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమని పిలవాలి? ఇంతకు ఎవరి గురించి అంటారా? ఇంకెవరు? అల్లరి నరేష్ గారు 12A రైల్వే కాలనీ టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. మరి మన ముందే కూర్చున్నారు, మాట్లాడదామా? నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను ఇంట్రోలో చెప్పినట్టు ఒకప్పుడు కామెడీ మూవీస్ అన్న, కామెడీ కింగ్ అన్న మీరే గుర్తొచ్చేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఏమని పిలవాలి? యాక్టర్ పిలవండి చాలు. యాక్టర్ నరేష్ పిలవండి చాలు. ఇదే అంటారని అంటే అల్లరి ఇట్స్ లైక్ ఆల్వేస్ మై సర్ నేమ్ అండి, దట్ వోంట్ చేంజ్. బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బి కాల్డ్ యాస్ యాక్టర్ నరేష్. అంటే అన్ని చేయగలుగుతాడు, నాట్ ఓన్లీ కామెడీ, ఆల్రౌండర్. అంటే హీ కెన్ డూ, అంటే నెంబర్ ఆఫ్ వర్స్టైల్ క్యారెక్టర్స్ చేయగలుగుతాడు, అన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతాడు, ఒకటే కాదు అన్నది ప్రూవ్ చేసుకోవాలి. అసలు యాక్టర్గా యూ వాంట్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్. సో ఐ వాంట్ టు బీ లైక్ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అండ్ సో దట్ ఈవెన్ రేపు యంగ్ మేకర్స్ కానివ్వండి, ఎవరైనా డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళు దే హ్యావ్ టు రైట్. అంటే ఇదివరకు నన్ను పెట్టుకుని ఓన్లీ కామెడీ సినిమాలు పెట్టుకుని నన్ను మనసులో పెట్టుకుని, అంటే నన్ను మైండ్లో పెట్టుకుని రాసేవారండి. ఆఫ్టర్ నాంది అండ్ ఆఫ్టర్ నాంది అందరూ కొంచెం ఓకే, తన కొంచెం కాంటెంట్ ఫిల్మ్ ఉంటేనే చేస్తా అంటే అని దెన్ దే స్టార్టెడ్ కమింగ్ అండ్ నవ్ అగైన్. బట్ అగైన్ దట్ సేమ్ థింగ్ ఆల్ సెట్ అండ్ డన్. అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు సీరియస్ సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కామెడీ వదిలేసాడు అనుకుంటున్నారు. నో అండి, ఐమ్ లైక్ లేదండి, ఐమ్ గోయింగ్ టు డూ కామెడీస్ అగైన్. నేను నెక్స్ట్ ఆఫ్టర్ రైల్వే కోల్ అండ్ ఆల్కహాల్ రిలీజ్ అయిన తర్వాత నా నెక్స్ట్ 2 సినిమాలు ఇట్స్ గోయింగ్ టు బి కామెడీ ఫిల్మ్ అండి. వేర్ యు గోయింగ్ టు సీ వింటేజ్ నరేష్ మళ్ళీ. అంటే ఐ వాంట్ టు డూ, అంటే చాలా రోజుల అంటే ఎందుకంటేనండి వరుసగా చేసుకుంటుంటే ఐ థింక్ ఒకటే మొనాటిని అయ్యేటప్పుడు జనాలు కూడా బోర్ కొడుతుందండి. సో చూసిన డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ఫిల్మ్స్ చేసి వచ్చిన తర్వాత ఐ థింక్ అసలు చాలా మంది ఏంటంటే మొన్నటిదాకా ఓకే రండి మీ సినిమా కామెడీ మీరు బాగా నవ్విస్తారన్నారండి, ఈ మధ్యకాలంలో వచ్చి మీరు బాగా ఏడిపిస్తున్నారు కూడా అంటున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ అ కాంప్లిమెంట్. యా అండి, సో ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండి. సో కామెడీ విల్ బి మై ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. కామెడీ వదలలేదు. చాలా మంది ఎందుకంటే మీ ద్వారా ఎందుకు చెప్తున్నానంటేనంటే చాలా మంది మన 2-3 కలిసినప్పుడు కూడా సార్ మేము మనం అనుకున్నాం సార్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాను, బట్ ఈ మధ్యకాలంలో మీరు కామెడీ సినిమా చేయట్లేదని మేము అంటే మేము అప్రోచ్ అవ్వలేదండి. సో ఇట్స్ నాట్ దాట్ అండి, ఐఎమ్ నెవర్ గివెన్ అప్. అంటే కామెడీ చేస్తాను, అది కూడా కంటెంట్ ఉంటుంది. కామెడీలో కూడా ఊరికి ఏదో వచ్చేసి ర్యాండమ్గా చేయమంటే కాకుండానండి, కాంటెంట్ దాంట్లో కూడా ఇది కొత్త విషయం ఉండాలండి, కొంచెం డిఫరెంట్గా ఉండాలండి. ఇప్పుడు వరకు నేను చేయని, ఇప్పుడు 50 సినిమాల్లో నేను చేసిన కామెడీ సినిమాలో చేయని కామెడీ ఏదైనా కొంచెం కొత్తగా నన్ను నాకు బాగా ఎక్సైట్ అయితే డెఫినెట్గా డూ దాట్ అండి. ఓకే, కానీ మీ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ట్రైలర్ చూసాను, అసలు కొత్తగా ఎంచుకున్నారు. అంటే హారర్ థ్రిల్లర్ మూవీ. హారర్ కాదండి, ఇట్స్ నాట్ హారర్ ఉంది, థ్రిల్లర్ అండి. అండ్ ఇట్స్ లైక్ అంటే థ్రిల్లర్ వేర్ ఇట్స్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ యాడెడ్ విత్ అని ఏమంటారండి, పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయి చూసారు, దాంట్లో టింజ్ ఉంటుందండి. సో ఇట్స్ నాట్ హారర్ అండి, పారానార్మల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, హారర్ ఇస్ డిఫరెంట్ అండి. మీరు లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్పారు కదా, ప్రాణంతో బయటపోవడం అవసరం లేదండి. అసలు ఆ డైలాగ్ విన్న తర్వాత అమ్మో ఇంకే ఎలా ఉంటుందో మూవీలో అని చెప్పేసి. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుందండి. అంటే ఇతనై ఉండొచ్చా, మీరు ఎట్లా గెస్సింగ్ గేమ్ ఉంటుందండి. ఇతనై ఉండొచ్చా అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి అమ్మాయి మీద చూసినప్పుడు అమ్మాయి మీద డౌట్ వస్తుందండి. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఒక చిన్న బ్లాక్, ఒక చిన్న గ్రే షేడ్ వచ్చి వెళ్తూ ఉంటుందండి. సో ఈవెన్ మై క్యారెక్టర్ హాస్ అ గ్రే షేడ్, లిటిల్ గ్రే షేడ్. అందుకని మీరు ట్రైలర్లో చూసే డైలాగ్ అలాంటిది ఉంటుంది. సో దయ్యాలు ఉన్నాయండి, భయపడతారా అసలు మీరు? ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్. భయపడతాం కానీ దయ్యాలు ఉండవు. అంటే భయపడతారు కానీ దయ్యాలు ఉండవు అంటే నమ్మరు మీరు? అంటే దయ్యాలు ఉన్నాయని నమ్మరు? సినిమాలో బయట రియల్ గా నమ్మనండి. సినిమాలో కూడా అంటే ఈ సినిమాలో లేవండి. సినిమాలో లేవంటున్నారా? అంటే జనరల్ గా అడుగుతున్నా. జనరల్ గా పెద్ద నేను నమ్మనండి. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్ అండి. భయపడ్డారా సార్ ఎప్పుడైనా? లేదండి, స్పిరిట్స్ నాకు అసలు అలాంటివి ఏమీ లేవండి. నాకు ఎప్పుడు అనుభవం రాలేదండి.
ఎప్పుడు అందరూ చెప్తారు కదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకు అక్కడ జరిగింది, ఇక్కడ ఎలా ఉన్నప్పుడు జరిగింది, నేను అక్కడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు ఇలా వైట్గా ఎవరో కనిపించారని చెప్తారు కానండి. ఎప్పుడు నేను చూస్తే కానీ వాళ్ళెవరో చెప్పేది మనం అది ఎవరినో ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఏదో వాళ్ళు ఏదో ఒక ఫాగ్ని కూడా ఊహించుకుని ఒక దెయ్యం అనుకోవచ్చండి. సో మనకు తెలియదు కాబట్టి నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటిల్ ఐ సీ ఇట్. సో 50 మూవీస్ వరకు మీరు అన్ని కూడా ధనధన్ చేశారు. అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని పట్టుకోవాలంటే, మీ డేట్స్ పట్టుకోవాలంటే అమ్మో కష్టం అన్న టాక్స్ చాలా చాలా ఉండే ఇండస్ట్రీలో. అప్పుడు తర్వాత స్పీడ్ తగ్గింది. అంటే ఎందుకు అంటే స్పీడ్ తగ్గింది అంటే ఏం లేదు, సక్సెస్లో ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుందండి. అంటే మనం కరెక్ట్గా వెళ్తున్నాం అన్న ఒకటి ఉంటుంది. ఫెయిలియర్స్ వచ్చేటప్పుడు ఎవ్రీథింగ్ స్టార్ట్ డౌటింగ్ అండి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2015 నుంచి 19 ఐ హ్యాడ్ అ వర్స్ట్ అంటే నా కెరియర్లో. నాట్ ఐమ్ టాకింగ్ 15 నుంచి 19 వరకు ఏ సినిమాలు చేసిన, లడ్డు బాబు కానివ్వండి, యాక్షన్ 3D కానివ్వండి, అన్ని అన్నీ కష్టపడుతుంది. అదే చెప్తున్నాను కదా, అన్ని బాగా బ్యాక్ టు బ్యాక్ ఇది అవుతుంది. దెన్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ వాట్స్ గోయింగ్ రాంగ్. అంటే మనకి ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే దాని రీజన్స్ ఎత్తుకోగానండి, ఫ్లాప్ అయితే దాన్ని కూర్చొని పోస్ట్ మార్టం చేసుకుంటాం. అసలు ఎందుకు అయి ఉంటుంది, దానివల్ల అయి ఉంటుంది, దీనివల్ల అయి ఉంటుంది, ఎందుకు ఆడలేదు, ఎందుకు ఏం కనెక్ట్ అవ్వలేదు జనాలకి, ఏది నచ్చట్లేదు అని. అలాగే దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్ అండి. సో దెన్ ఐ రియలైజ్డ్ అంటే ఐ థింక్ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అంటే 2002 నుంచి ఆల్మోస్ట్ ఒక 13-14 years దాకా ఒకటే పంద, అంటే మార్చకుండా కామెడీ తప్ప ఇంకేమి చేయకుండా. దెన్ ఐ థాట్ ఓకే ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్. ఇప్పుడు నేనైతే నాంది తర్వాత మహర్షి తర్వాత నాంది చేసి ఎలా డిసిషన్ తీసుకున్నాను, ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్ వెన్ గమ్యం వాస్ అ హిట్, శంభో హిట్ తర్వాత నేను కొంచెం సీరియస్ సినిమాలకు వెళ్ళుంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో సో ఆ సినిమా తర్వాత నేను చేస్తుంటానండి. దట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ థింగ్. అప్పుడు బ్రేక్ ఇచ్చుంటే బాగుండేదండి కామెడీకి. సో ఇట్ వాజ్ మోర్ రిపిటేటివ్, అదే జరుగుతుంది, అదే చూస్తున్నారు ప్రతి సినిమా, అంటే అదే నవ్వుస్తున్నాడు అంటే ఇంకా ఆడియన్స్ కూడా దే వర్ లైక్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ అండి. సో దెన్ హ్యావ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. సో ఐ జస్ట్ టుక్ సమ్ టైమ్. దాని తర్వాత మహర్షి తర్వాత అప్పటి వరకు భయం ఏంటంటే కామెడీ సినిమాలు ఆడట్లేదు, సీరియస్ సినిమాలు అంటే మహర్షి చేస్తాను. తర్వాత నాకు వచ్చి ఒక ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే ఓకే నన్ను కామెడీ సినిమాలకు కాదు సీరియస్ సినిమాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు అని ఒక అంటే మనకు స్ట్రాంగ్ వస్తే. ఇప్పుడు నాకు నమ్మకం ఉందండి, బట్ మన మీద ఆ డబ్బు పెట్టి ప్రొడ్యూసర్కి నమ్మకం ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్కి నమ్మకం ఉండాలి, తీసే డైరెక్టర్కి నమ్మకం ఉండాలి. సో దాని తర్వాత ఐ సెడ్ ఓకే ఇంకా నెక్స్ట్ 1 year అసలు ఐ డోంట్ డూ ఎనీథింగ్. నాకు నచ్చిన స్క్రిప్ట్, నాకు ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్, ఇంకా రెగ్యులర్ సినిమాలు ఐ జస్ట్ వాంట్ బ్రేక్ అవుట్ అని. అప్పుడు వచ్చిన తర్వాత చేసిన సినిమా నాంది అండి. ఆ నాంది హిట్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఓకే ఇతనితోటి కామెడీ కాదు సీరియస్ సినిమాలు చేస్తే కూడా వర్కౌట్ అవుతుందని ముందు మనం అంటే నేను చెప్తున్నాను కదా, ఇట్ టుక్ మీ దట్ సో మెనీ ఇయర్స్. ఆ కామెడీ కింగ్ అని మీరు చెప్పారు చూసారు, ఆ కామెడీ అన్నది ఒక బాక్సులు పెట్టారు కదండి, ఆ ఎరేజ్ చేసుకుంటానికి ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్ అండి. సో దెన్ వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫిల్మ్స్ నౌ పీపుల్ అంటే ఓకే నరేష్ ఏదైనా చేయగలుగుతాడు. నా ఈవెన్ చాలా మంది డైరెక్టర్స్ అప్రోచింగ్ సార్ కామెడీ ఉంటుంది సార్, బట్ అట్ ద సేమ్ టైం సీరియస్నెస్ కూడా ఉంటుంది సార్, మీరు రెండు చేయగలుగుతారు కదా సార్. సో దాట్స్ వన్ థింగ్. అంటే నేను చేయగలుగుతాను పొటెన్షియల్ ఫస్ట్ కాదు, నేను ప్రూవ్ చేసి చూపించాలి కదండి. ఇప్పుడు నా మీద కొత్తగా ఇప్పుడు మీరు స్టోరీ రైటర్ అండి, మీరు నరేష్ మీద ఓన్లీ కామెడీ అనేది ఫిక్స్ అయ్యి రాస్తుంటారు. వెన్ ఐ డూ ఇప్పుడు ఉగ్రం లాంటిదో లేకపోతే బచ్చలమల్లి లాంటిదో లేకపోతే నాంది లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తే ఓకే ఈజ్ నాట్ ఓన్లీ దాట్, కామెడీ కాకుండా ఇతను ఇది కూడా చేయగలుగుతాడు అండ్ యూ స్టార్ట్ రైటింగ్ స్టోరీస్ ఫర్ మీ. So now I think a lot of youngsters, new directors, new age directors అందరూ ఓకే నరేష్ని యాజ్ అ పర్ఫార్మర్గా వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారండి. సో కొత్త కథలు వస్తున్నాయి నాకు అండ్ ఐమ్ అగైన్ బీన్ పిక్కీ. ఇప్పుడు విన్నర్ కంటే మీరు ఆ పంత నుంచి వచ్చేసారు ఆల్మోస్ట్. ఇప్పటి నుంచి ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఇంట్రోనే మార్చేస్తాను సార్. సో బచ్చలమల్లి మూవీ కూడా మీరు చాలా కష్టపడ్డారు. అప్పుడు ప్రమోషన్ కూడా నేను వచ్చాను. అప్పుడు హెయిర్ కానీ అక్కడ లొకేషన్స్ కానీ మళ్ళీ అటు ఇటు మీరు 2 షూటింగ్స్ ఏమో చేస్తూ ఉన్నారు. అవునండి, అక్కడ హెయిర్ నా స్వామిరంగా జరుగుతుందండి. 3 సినిమాలు జరుగుతున్నాయండి అదే బచ్చలమల్లి. అప్పుడు కలర్ అక్కడికి వెళ్ళటం, మళ్ళీ బ్లీచ్ క్లీన్ చేయటం, ఇక్కడికి వచ్చి బ్లీచ్ వేసుకోవటం. సో అలాగా ఒక 8 times 9 times ఆ సినిమా కన్నా బాగా ఇష్టపడి చేసామండి సినిమా. అంటే కొన్ని సినిమాలు రియల్ స్టోరీ ఆ క్యారెక్టర్ లో కూడా మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిసి అంటే ఒకటి ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ అంటే మేము చాలా రియలిస్టిక్ గా ఉండాలనుకుని వెళ్ళామండి. అంటే మూర్ఖుడు ఎప్పుడు మారడు కదా, అటు నేను పట్టిన కుందేళ్ళకి 2 కాళ్ళన్న వాడు ఉంటాడు కదండి, అలాంటి ఉంటాడు. వాడు ఎవడు చెప్పినా 2 కాదురా అంటే అది నాకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళని కూర్చుంటాడండి. సో చాలామంది అండి ఆ సినిమాకి అసలు యాక్టర్గా నాకు చాలా మంచి పేరు వచ్చిందండి.
అంటే అంతవరకు నన్ను అంటే ఓకే గమ్యం చేశాడు, శంభో చేశాడు, షౌటింగ్ క్యారెక్టర్, బట్ అంత ఇంటెన్స్ క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదండి ఎవరు. సో ఐ థింక్ కానీ అనుకున్న రిజల్ట్ వచ్చింటే ఇంకా బాగుంటుందండి. అంటే నాకు మంచి పేరు వచ్చింది, కానీ మీకు చాలా మంచి పేరు. అదే బట్ సినిమా ఇంకా ఆడుంటే, ఇంకా నాకు మా పేరు కంటే సినిమా ఆడుంటే, మా ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చి, డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు వచ్చింటే నాకు ఇంకా హ్యాపీగా ఉండేది. ఇప్పటికీ మీరు అంతే కదా, ఇప్పుడు పేరుని ఏం చేసుకుంటాను చెప్పండి, మీరు చెప్పండి. నాకు మంచి పేరు వచ్చిందంటే దానివల్ల ఇప్పుడు పోయి ఏమిటంటే పాపం డిస్ట్రిబ్యూటర్స్ కి కొనుక్కున్న వాళ్ళు పోయారు కదండి, ప్రొడ్యూసర్ పెట్టిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు కదా. కానీ ఈ థింకింగ్ చాలా వరకు కొంతమందికి ఉంటుంది. అంటే నేను ప్రొడక్షన్ చేసి వచ్చాను కాబట్టి అండి, నాకు నేను అంటే అంటారు కదా నెపో కిడ్స్ అంటారు కదండి, నెపో కిడ్స్ ఆల్సో నోస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏం జరుగుతున్నాయండి. నేను బేసిక్గా నేను క్యాషియర్ గారి నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యానండి, తర్వాత ప్రొడక్షన్ లైన్ వచ్చి దాని తర్వాత నేను యాక్టర్ అయ్యానండి. సో అంత చిన్న ఏజ్ లోనే నాకు చాలా బాగుంది సినిమాకి. మా సినిమాల కన్నా ఈవీ సినిమాకి నేనేనండి మొత్తం ప్రొడక్షన్. ఆల్మోస్ట్ నేను ఎప్పుడండి నేను హీరో అయిన తర్వాత తొట్టి గ్యాంగ్ కూడా నేనే చేశాను. దాని తర్వాత సినిమాల కాడి నుంచి దెన్ సో అప్పటి వరకు ఐ కుడ్ మేనేజ్ బోత్ అండి, ఎందుకంటే మై ఓన్ ప్రొడక్షన్స్, మా నాన్నగారు మా బ్యానర్ మీద సినిమా కాబట్టి అండి, ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్ అండి. దాని తర్వాత నా సినిమాలుగా నేను బిజీ అయిపోవటం, దాని తర్వాత అక్కడి నుంచి నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ ఎక్కువ నేను ఇప్పటికీ అంటే మన బడ్జెట్ ఎవరైనా చెప్తుంటేనంటే చాలా మంది వచ్చేది 6 కోట్లు అయిపోద్దని, సినిమా 8 కోట్లు అయిపోద్ది, 10 కోట్లు అవుద్దని చెప్తుంటారు కదా. మనకంతా అయిపోయిన తర్వాత చెప్తాను, బాబు నువ్వు చెప్పిన దానికి నువ్వు ఇచ్చిన బడ్జెట్కి నువ్వు చెప్పిన కథకి అసలు వచ్చేసి తెలిసిపోద్ది కదండి ఎంతకు వచ్చి అవుతుంది సినిమాకి. అంటే మనకు ఎగ్జాక్ట్గా ఇంత ఫిగర్ అని నేను చెప్పలేను కదండి, ఇంతలో అవ్వదు ఇది అని తెలిసిపోద్ది కదండి. ఇది కొంచెం ఇప్పుడు సీజీ బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఓకే సీజీకి ఎంత అవుతుంది, సో అంతా మనకు తెలుస్తుంది కాబట్టి అండి. ఇది డెఫినెట్గా బాబు నువ్వు అనుకున్నట్టు 6లోనో 10లోనో అవ్వదు బాబు, ఇది డెఫినెట్గా 12-15 అవుతుంది. సో ఆలోచించుకో, బడ్జెట్ చేసుకో, ఎక్కడ తగ్గించగలుగుతో చూసుకో, ఇవన్నీ చెప్తా ఉంటాను. చెప్పేస్తారు మీరు. సో స్వీట్ ఆఫ్ యూ సర్. అంతే కదండి, ఇప్పుడు దిస్ ఫిల్మ్ ఆల్సో వి వాంటెడ్ టు ఫినిష్ అంటే వి వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ వెరీ గుడ్ డీసెంట్ బడ్జెట్ అండి, అండ్ ఫాస్ట్గా చేయాలనుకున్నాను. సో 41 daysలో ఫినిష్ చేసామండి సినిమా. 41 days దట్టు పొలిమేర 1, పొలిమేర 2 హిట్ అయింది తనే కదా ఈ మూవీకి. సో మీరు అంటే ఎక్కడ నరేషన్ చేసేటప్పుడు ఎక్కడ ఎవరన్నా డైరెక్టర్ మీకు దగ్గరకు వచ్చి నరేషన్ చేసేటప్పుడు డైరెక్టర్ చెప్పిన కంటెంట్ని బట్టి మీరు ఇన్వాల్వ్ అవుతారా, లేదంటే డైరెక్టర్ గురించి ముందే తెలుసుకొని కొంతమంది చూద్దాం? లేదండి ఈ సినిమా అంటే లేదండి, అనిల్ విశ్వనాథ్ గారు నాకు తెలుసండి పొలిమేర హిట్, ఎందుకంటే మేము మారేడుమిల్లి ప్రజానికం చేస్తున్నాం అండి, అక్కడ పాడేరులో షూటింగ్ జరుగుతుంది, పొలిమేర 2 జరుగుతుంది అక్కడ షూటింగ్. సో సత్యం రాజేష్ వీళ్ళందరూ వచ్చారండి అక్కడ. అప్పటికి నేను చూడలే, పార్ట్ 1 పెద్ద హిట్ అండి, ఓటీటీలో రిలీజ్ చేశారంటే నేను చూడలేదండి అప్పటికి. దాని తర్వాత ఇది కూడా కుదరలేదు, సెకండ్ కూడా చూడలేదండి. నాకు అనిల్ గారు వచ్చిన తర్వాత ఒకరోజు నాకు మన సిట్టూరు గారు ఫోన్ చేసి ఇలాగా అనిల్ విశ్వనాథ్ గారు కథ ఉందండి వచ్చి చెప్తారండి, మీకు నచ్చితే మనం చేద్దామండి అన్నారు. సరే ఓకే అన్నాను. అప్పుడే కదా మొన్నండి, అది లాస్ట్ ఇయర్. అప్పుడు నేను ఆ రోజు కథ విన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఆ రోజు వెళ్ళి నేను పొలిమేర 1, 2 చూశానండి. సో ఇక్కడ ఒకే రోజు చేశాను. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఆర్ వాట్ ఎవర్ అండి, ప్రీవియస్ అంటే మన దగ్గరికి ఏదైనా వచ్చి ఆ పర్సన్ గురించి తెలుసుకో. అదేనండి, కథ చెప్పిన తర్వాత బాగుంది, బట్ ఇప్పుడు ఇతను ఎలా తీసుంటాడు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదండి సినిమాలు, ఇప్పుడు చెప్పింది అంటే అసలు ఎలాగో ట్రాన్స్లేట్ చేయగలిగాడినా అని చూస్తాం కదండి. అసలు టెక్నికల్గా హౌ స్ట్రాంగ్ ఈజీ అని మనం చూస్తాం కదండి. సో దెన్ ఐ వాజ్ లైక్ వెరీ కాన్ఫిడెంట్. ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అండి. ఇది ఇప్పుడు అలాగైతే నా కెరియర్లో నేను ఎప్పుడు పెద్ద డైరెక్టర్లతో ఎప్పుడు చేయలేదండి. అంటే పెద్ద డైరెక్టర్లు అంటే విశ్వనాథ్ గారు, బాపు గారు, కృష్ణవంశీ గారు, అది పక్కన పెడతానండి. బట్ నేను టాప్ ఇప్పుడున్న డైరెక్టర్ లాగానే అండి, అలాంటివి చేయలేదండి. నా కెరీర్ ఎక్కువ నేను న్యూ కమర్స్ తోటి సినిమా చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ నాకు 30-34 మెంబర్స్ డైరెక్టర్స్ నేను ఇంట్రడ్యూస్ చేసి ఉంటాను. సో దాంట్లో తెలియదు కూడా ఏమవుతుందంటే కథ చెప్పినప్పుడు చాలా మంది చాలా బాగా చెప్తారు, కొందరు అదిరిపోతుందండి కథ చెప్పినప్పుడు, అదిరిపోతుందండి కథ చెప్పినప్పుడు. అబ్బో చేయకపోతే మనం ఏదో మిస్ అయిపోతున్నాం, ప్రపంచంలో మనకు ఏదో లాస్ అయిపోతుంది, పెద్ద లాస్ వచ్చేస్తుంది అన్నట్టు ఉంటుందండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ట్రాన్స్లేషన్ అయింది వేరే ఉంటుందండి. అతను చెప్పినంత బాగా తీయకపోవచ్చు, అతను చెప్పినంత బాగా రాసుకుండపోవచ్చు, ఎడిటింగ్ చేయలేకపోతుంది, మేకింగ్ తెలియకపోవచ్చు. సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. సో అలాగే ఇప్పుడు కృష్ణ ఉన్నాడు, గమ్యం అండి, ఈ వాజ్ అ న్యూ డైరెక్టర్, నమ్మే వెళ్ళాను, ఫ్యాంటాస్టిక్ ప్రోడక్ట్ వచ్చిందండి. సో అలాగే అసలు గమ్యం కొత్త వాళ్ళతో వెళ్ళినప్పుడు అండి అది ఉంటుంది. సో నాకు ఐ డోంట్ అంటే కొత్త పాత అది ఏం పెట్టుకోనండి, కథ నచ్చితే ఎవరైనా చేస్తాను సినిమా.
ఓకే. అంటే ఇప్పుడు నరేషన్ ఒక డైరెక్టర్ వచ్చి నరేషన్ చేసేటప్పుడు నరేషన్ కొంతమంది చెప్పేది బాగుంటుంది. బట్ సెట్స్‌కి వెళ్ళిన తర్వాత ఒకలా ఉంటుంది. అంటే ఆ డిఫరెన్సెస్ అయితే మీరు చాలా చూసారు. అండ్ మూవీ విషయానికి వస్తే అంటే అదే ప్రాబ్లం ఏంటంటే అందరు అడుగుతారు, చాలా మంది జర్నలిస్ట్ ఏమంటారు అంటే మీకు తెలుసు కదా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు. ఇప్పుడు రెండో రోజు మూడో రోజు తెలిసిపోతుందండి సినిమా చేసిన తర్వాత. నేను 2-3 ఉదాహరణలు అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఫిల్మ్స్ అండి, బట్ అది తెలియదు. నేను ప్రొడ్యూసర్ని పిలిచి చెప్పానండి, అంటే కథ చెప్పినప్పుడు బాగా చెప్పాడండి, రాసుకున్నప్పుడు అసలు బాగా రాలేదు, కామెడీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే. లేదు సార్ వర్కౌట్ అవుతుంది సార్, నన్ను నమ్మండి సార్ అని ప్రొడ్యూసర్, ఎందుకంటే డబ్బు పెట్టుంటాడు. ఇప్పుడు అది ఆపలేమండి. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక టెక్నీషియన్స్ సినిమా నుంచి బయటకు వెళ్ళిపోవడం చూసారు, కానీ ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ బయటకు వెళ్ళిపోవడం చూసారండి. సో ఇట్స్ లైక్ నాట్ ఎ పాసిబుల్ థింగ్ అండి. నాకు వర్క్ నచ్చలేదు అనుకోండి, ఐ కాంట్ వర్క్ విత్ యూ అండి, నాకు మీరు చెప్పింది ఒకటి చెప్తున్నారు, చేసేది ఒకటి చేస్తున్నారు, వెళ్ళిపోతారు. కెమెరామెన్ వెళ్ళిపోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు, డాన్స్ మాస్టర్ ఇంకొకరు ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వెళ్ళిపోతుండొచ్చు. బట్ యాజ్ అన్ యాక్టర్గా వన్స్ యూ గెట్ కమిటెడ్ కదండి, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ అన్ని. ఎందుకంటే దే మస్ట్ హావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ ఇన్ మనీ. సో మనం దీన్ని బెటర్గా ఎలా తీసుకురావాలి, దీన్ని ఎలాగా ఫైన్ చేయాలి, మీరు అన్నట్టు ఆప్షన్ లేదు సార్. దాన్ని ఇంకా ఇప్పుడు ఓకే దొరికేసాం అని తెలుసు, దీన్ని దొరకకుండా బయటకు ఎంతవరకు దేన్ని సేఫ్గా ప్రాజెక్ట్ని బయట కాపాడాలని వీ ట్రై ద బెస్ట్ అండి, అంతే. ఓకే. సో 12A రైల్వే కాలనీ ఏంటి అంటే టైటిల్ మీనింగ్ ఏంటి, అసలు ఎలా పెట్టారు? అంటే ఇది 12Aలో అమ్మాయి ఉంటుందండి, 12Bలో నేను ఉంటాను, ఒక రైల్వే కాలనీలో జరిగే కథ. ఓకే. కానీ రైల్వేస్ మీద వచ్చిన ట్రైన్ కానీ రైల్వేస్ మీద తీసిన మూవీస్ అన్ని కూడా చాలా వరకు సక్సెస్ హిట్సే ఉన్నాయి. అవునా, మీరు ఇప్పటి వరకు నేను ఈ కోణంలో ఆలోచించలేదు. నిజంగా అండి, మీరు చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే రైల్వేస్ కి సంబంధించి ఏ ఉన్నా కానీ ఆ మూవీస్ ఆల్మోస్ట్ అన్ని హిట్టే ఉన్నాయి. అంటే అది ఒక సెంటిమెంట్ అంటారు, మరి తెలియదండి, అంటే అలాంటిది కాదండి. బట్ మాకేంటంటే సౌండ్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి మన రైల్వే స్టేషన్ పక్కనే అంటే ఉన్నప్పుడు కానీ, అంటే నేను ఎప్పుడన్నా హోటల్స్లో ఉంటా ఉంటుంది కదా, సడన్గా నైట్లో 2-3 అనే సౌండ్ వస్తుంది, అది తెలియకుండా ఒక చిన్న భయం ఉంటుందండి, చిన్న. లేదు లేదు, అంటే నాకు ఈ సౌండ్ అంటే ఈ సినిమా మోర్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి వెనక, అంటే ఇట్స్ ఒక రైల్వే క్వార్టర్స్లో కాలనీలో జరుగుతుంది కాబట్టి, సో ఆ సౌండ్స్ కూడా మనకి బాగా ఈ సినిమాకి, ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాకి సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది అని. ప్లస్ అందరికీ తెలిసిన టైటిల్, మీరు రకరకాల టైటిల్ అనుకున్నాను, కాలనీని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయింది, ఏ కాలనీని పెట్టాలని ఫిక్స్ అవ్వలేదు, రకరకాలు అనుకుంటుంటే అప్పుడు ఒక అతను వచ్చి చెప్పారండి, రైల్వే కాలనీ పెట్టండి. రైల్వే కాలనీ ప్రతి ఊరికి రైల్వే స్టేషన్ ఉంటుంది, రైల్వే కాలనీ ఉంటుంది, సో ఎవరైనా కనెక్ట్ అవుతారు. రైట్ ఫ్రమ్ అదే మీరు పాన్ ఇండియన్ కాకుండా, అంటే మళ్ళీ నేను ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్ అండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే కాలనీ అంటే అందరికీ తెలుసు. సో మీరు ఒకటి ఏదో ద్వారకా కాలనీనో ఇంకోటి పెడితే ఇక్కడ వరకు అయిపోతుంది. ఇదైతే కొంచెం అందరికీ ఓపెన్గా ఉంటుంది కాబట్టి రేపు ఇంక్లూడింగ్ ఓటీటీలో వచ్చినా లేకపోతే మనం హిందీలో డబ్బింగ్ చేసినా కూడా ఆడియన్స్ కొంచెం కనెక్టివిటీగా ఉంటుందని నా టైటిల్ పెడతాం జరిగింది. ఓకే. సో అంటే మొత్తానికైతే నరేష్ గారు అయితే సౌండింగ్స్తో ఎనీవే మమ్మల్ని అయితే భయపెట్టబోతున్నారు. ఒక కొత్త కోణం మేము చూడబోతున్నాం. అండ్ ఒక షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను సార్, ఒక 5 క్వశ్చన్స్, దానికి సింగిల్ క్వశ్చన్స్. సో మీకు ఇష్టమైన జానర్ అన్ని కవర్ చేశారు, మీకు ఇష్టమైన జానర్ ఏంటి సార్? ఏదండి జానర్? నా వార్ ఫిల్మ్స్ బాగా ఇష్టం. వార్ ఫిల్మ్స్. ఓకే. ఫేవరెట్ ప్లేస్ సార్? నాకండి ఐ థింక్ యూరోప్. ఓకే. నో చెప్పాలంటే మీరు ఇచ్చే సిగ్నల్ ఏంటి సార్? నో చెప్పాలంటే ఇచ్చే సిగ్నల్ ఉంటుంది కదా, నన్ను ఆలోచించుకు చెప్తా, తెలిసిపోద్ది, నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకు చెప్తానంట. అంటే ఇప్పుడు కథ విన్నాను అనుకోండి, చాలా మంది కథ చెప్పిన తర్వాత ఎలా ఉంచారు అంటారు, మనం మొహం మీద నో చెప్పలేము. ఎవరైనా పాపం కష్టపడి రాసుకుని వచ్చుంటారు, బట్ అది ఎంత డెలికేట్గా చెప్పాలి అంటే వాళ్ళు పాపం ఎక్సైటెడ్గా ఉంటారండి. తర్వాతనే చెప్తారా సార్? నేను ఉంటాను, నాకు 2 days టైం కావాలండి, తర్వాత 2 days తర్వాత మెసేజ్ పెడతానండి. ప్రాబ్లీ నాకు కనెక్ట్ అవ్వట్లేదేమో, ఐ డోంట్ థింక్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ దిస్ థింగ్ అంటే జెన్యూన్గా నాకు అనిపించింది చెప్తానండి. అందుకు ఇప్పుడు అదే కథ వదిలేయమని కాదు కదండి, ఇప్పుడు నాకు నచ్చలేదంటే వేరే హీరోకి ట్రై చేసుకోండి, నాకు ఐ కాంట్ సీ మై సెల్ఫ్ అని చెప్తే అంతేనండి. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ సార్? 50,000 అల్లరి సినిమాకి. అల్లరి సినిమాకి. ఓకే. సీరియస్ సిచ్యువేషన్లో మీరు బాగా నవ్వుకున్న మూమెంట్ ఏదైనా ఉందా? సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మూవీ సెట్స్ కానీ వాట్ ఎవర్, అలా ఏం లేదా సార్? లేదండి. మీ నుంచి ఓకే. మహాలక్ష్మి అంటే ఎవరు సార్ మీ ఉద్దేశంలో? అంటే మదర్ అండి.
నేను రెండు చెప్తాను అనుకున్నా, రెండిట్లో ఏదో ఒకటి. వైఫ్ డాటర్ అంటారు Yes. మదర్ అండి, ఎందుకంటే షీఈస్ ద ఫస్ట్ లేడీ కాబట్టి మదర్కి ఇంపార్టెన్స్. దట్టు మా ఇంటికి ఆవిడే మహాలక్ష్మి అండి. మా నాన్నగారిని పెళ్లి చేసుకున్న తర్వాత హీస్ బికమ్, ఆయన ఇండస్ట్రీకి వచ్చారు, డైరెక్టర్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. ఐ థింక్ మా ఫాదర్, నేను ఎక్కువ చెప్తుంటాను మా ఫాదర్ కూడా, మా అమ్మగారు పుణ్యం మిమ్మల్ని పెద్ద డైరెక్టర్ చేసింది. సో మా ఇంటికి మహాలక్ష్మి ఆవిడేనండి. ఓకే, ఈ విషయం అనేది మరి మీ వైఫ్ తప్పే ఉందండి, మదర్నే కదా నేను అన్నాను. Oh, yes. డాటర్ అంటే అంటే వైఫ్ కి మదర్ కాపర్ ఒక అవచ్చు. ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే అలా కదండి, ఎనీథింగ్ అంటే మా మదర్ ఇస్ లైక్ మోర్ లైక్ వెరీ ఎఫిషియెంట్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా నేను వెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తాను కదండి. నాకు కావాలన్న పాకెట్ పని ఆవిడ దగ్గర నేను తీసుకుంటాను కానీ. సో షీఈ్ లైక్ మా ఇంటి మహాలక్ష్మి అంటే మా మదర్ అండి. ఓకే, సో మొత్తానికి 12A రైల్వే కాలనీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్. అండి, థ్యాంక్ యూ. అండ్ మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు 12A గురించి? వెళ్ళే రైల్వే కాలనీ అంటే ముందు నుంచి మీకు క్లియర్గా చెప్తుంది అదేనండి. ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్, ఇట్స్ గోన్ బి సస్పెన్స్ థ్రిల్లర్ వేర్ చాలా మల్టీ లేయర్స్ ఆఫ్ స్టోరీస్ జరుగుతుంటాయి. అండ్ ఇట్స్ గోన్ బి లైక్ సాల్వింగ్ అ పజిల్ లాగా ఉంటుంది. సో మీరు డెఫినెట్గా థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు, 2-3 చోట్ల చిన్న కంగారు ఉలికి కూడా పడతారు. సో ఇట్ హ్యాస్ ఆల్ ద థింగ్స్ అంటే ఎలిమెంట్స్ అండి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. 12A రైల్వే కాలనీ ఈజ్ రిలీజింగ్ ఆన్ November 21st. మీరు అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని. ఎందుకంటే మా డైరెక్టర్కి 13వ తారీఖు మొన్నే పెళ్ళయింది. ఈ 27వ తారీఖు అంటే 2 పెద్ద ఈవెంట్స్. సో నా విష్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మా నాన్నకి వెడ్డింగ్ గిఫ్ట్గా రావాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా సార్ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.